నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం, దీని గురించి రోజుకొక కథనం వెలువడుతుంది. ఈ టైంలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారు? అసలు ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? ఎంత నొక్కేశారు? వీటికి సంబంధించి ఎన్నెన్నో కథనాలు దీనికి సంబంధించి బయటకు వస్తున్న తరుణంలో ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో ఒక ఆర్టికల్ వచ్చింది సార్. ఆర్టికల్లో వాళ్ళు ఏం రాశారంటే, వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అని ఎక్కడ చెప్పట్లా. అలా అని అసలు మద్య కుంభకోణం జరగలేదు అనట్లేదు, జరిగింది. కానీ దీన్ని ఎవరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ఇవి హవాలా క్యాష్ రూపంలో వెళ్ళింది కాబట్టి మీరు ప్రూవ్ చేయలేరు, ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా అని చెప్తూనే ఒక మాట అన్నారు సార్. ఇప్పుడు జరగబోయేది జగన్ క్యారెక్టర్ బ్యాడ్ అని జనం ముందు పదే పదే చెప్పే ప్రయత్నం, వైకాపా అంటే అవినీతి పుత్రిక అని చెప్పే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మాత్రం 100% సక్సెస్ కావచ్చు, అందులో సందేహం లేదు. కానీ జనానికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనుకోవాలి. అవినీతిని పట్టించుకొని ఓట్లు వేసిన దాఖలా చరిత్రలో లేదు అంటున్నారు. అంటే ఏంటి, ఎలా చూడాలి? నిజంగానే ఇంత పెద్ద అవినీతిని ప్రూవ్ చేయలేమా? ప్రజలు వాడికాడికి గ్రేట్ ఆంధ్ర కాడికి ఇగ్నల్ కానీ సాక్షికి మరో పత్రికే గ్రేట్ ఆంధ్ర అంటే. సాక్షికి మరో వర్షన్ అంతే తప్ప అదేమైనా ప్రత్యేక పత్రిక కాదు. వాళ్ళు అనేది ఏంటంటే అహంకారపూర్వకంగా రాశారు. నేను కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు, జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి ఈరుడు లేడు, ధీరుడు లేడు, జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి సిపాయి లేడు, జగన్మోహన్ రెడ్డే కార్గిల్ యుద్ధం గెలిపించాడు, జగన్మోహన్ రెడ్డే పాకిస్తానుకి ఇండియాకి జరిగే యుద్ధం గెలిపించబోతుండు అని చెప్తారు వాళ్ళు. అంత సినిమా లేదులమ్మా. నేను ఒకటే చెప్తా, గుర్తుపెట్టుకమ్మా, జనరలిజం చచ్చిపోయింది. ఎవడు డబ్బా వాడు కొట్టుకుంటుండు. సోషలిజం లేదు, జనరలిజం లేదు, కమ్యూనిజం లేదు. ఉండేది రెండు ఇజాలు నడుస్తున్నాయి వరల్డ్ వైడ్. క్యాపిటలిజం అండ్ టూరిజం, ఈ 2 ఇజాలే ఉన్నాయి. హ్యూమనిజం లేదు, సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు. అన్ని ఇజాలన్నీ కూడా అయిపోయినాయి. మిగిలి ఉండేది 2 ఇజాలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బతికున్నంత కాలం భారతదేశంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. త్వరలోనే కన్విక్షన్ పడబోతుంది. అతనికి ఇంకా శాశ్వత జీవిత ఖైదు, జైలు జీవితమే తప్ప సోషల్లో రాజకీయాల్లోకి ఆయన చరిత్ర ముగిసిపోతుంది అతి త్వరలో. అంటే సార్, ఇదే గ్రేట్ ఆంధ్ర పత్రిక కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని పత్రికలు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉంటారు, ఆయనకి ఏం శిక్షలు పడతాయి, అసలు బెయిల్ వస్తుందా రాదా, చాలా క్లారిటీగా క్లుప్తంగా రాసిన ఈ పత్రికలన్నీ కూడాను ఈరోజు ఈ ఇన్సిడెంట్ విషయానికి వచ్చేసేపాటికి ఎవ్వరూ కూడా జరగలేదు అని చెప్పట్లేదు. కానీ అసలు మీరు జగన్ని పట్టుకోలేరు, జగన్ దొరకడు అని చెప్తున్నాయి. అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఈ పత్రికలు? ఇప్పుడు దొరకనంతసేపే దొరమ్మ, దొరికితే అందరు దొంగలే. వాళ్ళలాగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసి ఏదైనా ఒక ఆడిటింగ్ అనేది కాగ్ అనే ఒక నివేదిక ఉంటుంది, కంప్యూటర్లు అండ్ ఆడిటర్ జనరల్ అని వాళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్లో ఒక దొంగ కంపెనీకి ఇచ్చి వాళ్ళ చేత ఆడిట్ రిపోర్ట్ తీపించుకొని అన్ని ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి జడ్జి ముందు పుడితే జడ్జి ఏం చేస్తారు? జడ్జి గారు ఏంటంటే ఆధారాలు చూసే ఏదైనా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి? ఆధారాలు లేకపోతే జడ్జి గారు ఇంతమందికి ఎవరికి ఎందుకు బెయిల్ లేదు? అందరు లోపలికి పోతానే ఉన్నారుగా. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోయాడు, చాణక్య పోయాడు, ఇంకా త్వరలో ఇంకో 4 పోతారు. ఎందుకంటే అసలు ధనంజయ రెడ్డిని అండ్ కృష్ణమోహన్ రెడ్డిని, 2 IAS ఆఫీసర్లు ఉన్నారు. ఒకరు ధనంజయ రెడ్డి, స్పెషల్ ఓఎస్డి ప్రత్యేక కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, ఇంకొకరు కృష్ణమోహన్ రెడ్డి. వాళ్ళిద్దరిని కూడా కూటమి ప్రభుత్వంగా ఆయన అరెస్ట్ చేస్తే తాడేపల్లి బందిపోట్ల ప్యాలెస్లో దోపిడీ మొత్తం బయటకు వస్తుంది. కర్త కర్మ క్రియ ఈ 4 ఉంటారు. ట్రంప్ అవినాష్ ఒకడు, వైఎస్ అనిల్ రెడ్డి ఒకడు, ధనంజయ రెడ్డి ఒకడు, కృష్ణమోహన్ రెడ్డి. ఈ 4 కానీ అరెస్ట్ చేయగలిగితే మొత్తం స్కాములు మొత్తం ఏమేం జరిగినాయి అన్నీ బయటకు వస్తాయి. అందువల్ల వాళ్ళది ఏంటంటే గతంలో 14 గవర్నమెంట్ అప్పుడు జనసేన బీజేపీ విడిగా పోటీ చేసి తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది. వీళ్ళ స్నేహం ఉండదు 2029 నాటికి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఒక పగటి కలలుగా అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం 29లో కలిసే ముందుకు నడుస్తారు.
అందువల్ల ఏంటంటే కోటాన్ని ఇచ్ఛిన్నం చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి సింహాలు పులులు అంటారు చూసిన సింహాలు అడుగులో ఉండాలి, జనారణ్యంలో ఉండకూడదు. జనాల్లో ఏంటంటే మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవులు ఉంటాయి తప్ప సింహాలు పులులన్నీ, తోడేళ్ళు, నక్కల మంద ఇవన్నీ ఏంటంటే అడవిలోనే ఉండాలి. అందువల్ల ఏంటంటే ఆర్థిక ఉగ్రవాదులు, దేశద్రోహులందరూ జైల్లోనే ఉండాలి, అంతేగాని ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. అందువల్ల ఎవరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా కానీ ఒక ప్రాజెక్ట్ ఉన్నదమ్మా, సండూర్ పవర్ ప్రాజెక్ట్ అని. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 18 కంపెనీలు ఆనాడే సృష్టించి, 18 కంపెనీలు అంతకుముందు ఎందుకు లేవు అంటే తండ్రి అధికారంలో ఉంటేనే వచ్చే పుట్టినాయి 18 కంపెనీల. ఎలా సాధ్యమైంది అంటే వడ్డిచ్చేవాడు మనోడైతే చివరి వరుసలో కూర్చున్నా లడ్డు వస్తుంది అంటారు చూసారు సామెత. కాబట్టి తండ్రే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నాకేశారు రాష్ట్రాన్ని. ఆ కేసుల్లో ఐఏఎస్ కలెక్టర్ శ్రీలక్ష్మి జైల్లో ఉంది, అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించిన మోపిదేవి వెంకటరమణ 17 నెలలు జైల్లో ఉండి వచ్చారు. అంటే 16 నెలలు ఉన్నోడే పరమాత్ముడు అయిపోతే 17 నెలలు ఉన్న మోపిదేవి వెంకటరమణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? అంటే 17 నెలలు ఉన్నాడు పాపం అది వెంకటరమణ కూడా. ఇతను చేసి అవినీతి ఇతనికి ఇప్పుడు కూడా దోచుకున్నదేమో బిగ్ బాస్, కానీ మిగతా వాళ్ళందరూ చిల్లరగాళ్ళు బలైపోతారు. బిగ్ బాస్ డబ్బేమో బిగ్ బాస్కు ముట్టింది, ఈ చిల్లరగాళ్ళంతా జైలు పాలయ్యి. ఇప్పుడు ప్రత్యాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి విజయసాయి రెడ్డి మనసు ఇరిగిపోయింది అన్నాడు. ఇప్పుడు పాలు ఇరిగిపోయినా పనికిరావమ్మా, అట్లాగే మనసు అనేది కూడా చాలా విలువైంది, గుర్తుపెట్టుకోండి. ఏమారెడ్డి గారు చెప్తారు ఏమని శతకంలో, ఇనుము ఇరిగినేమి ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చును క్రమముగాను అంటారు. ఇనుము ఎప్పుడైనా ఇరిగిపోయింది అనుకో, బాగా హీట్ చేసి కొనుగోలు పెట్టిన వాళ్ళకి దెబ్బలు వేస్తే కరిపించవచ్చు. అదేవిధంగా మనసు అనేది ఒకసారి ఇరిగిపోతే ఇంక కలుసుకోవు, ఇరిగిపోయిన పాలు టైప్ అనమాట. అందువల్ల విజయసాయి రెడ్డి ఏంటంటే అయిపోయింది జీవితం అంతా, వృద్ధుడిని అయిపోయినాను, అన్ని నిజాలు గక్కేశాడు విజయసాయి రెడ్డి. అందువల్ల ప్రాయశ్చిత్తం పడి ప్రజలకన్నా ఉపయోగపడద్ది అని చెప్పి విజయసాయి రెడ్డి నాకు ఉండేది ఎట్టా వారసుడు కూడా లేడు, ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేశాను, ఉంటే ఈ జీవితం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని చెప్పి నిజాలు చెప్పేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. అంటే విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ పిలిస్తే గనక ఇంకొన్ని నిజాలు చెప్తాను, నేను మొత్తం ఓపెన్ అవుతాను అని చెప్పారు. మరి ఈసారి వెళ్ళినప్పుడు జగన్ పేరు చెప్తారా? ఒక జగన్ పేరేని కదమ్మా, జగమెరిగిన సత్యం, జగత్కిలాడని జగమెరిగిన సత్యం. అందువల్ల ఏంటంటే విజయసాయి రెడ్డి చెప్పినా చెప్పకపోయినా అతను జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో A2గా ఉన్నాడు, A1 అతనైతే A2గా ఉన్నాడు. అసలు ఆ కుంభకోణాలకు అన్నిటికి కూడా ఆద్యుడు, ఆ దొంగ కంపెనీలు ఎలా క్రియేట్ చేయాలా, ఎలా సృష్టించాలా, ఎలా సంపాదించాలా అంతా చెప్పినటువంటి అపర మేధావి అతనే కదా. కాబట్టి అతనికి తెలియకుండా ఏం లేవుగా. విజయసాయి రెడ్డికి తెలియకుండా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి యొక్క తాత రాజారెడ్డి మొదలుకొని వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి దాకా 3 తరాల ఆడిటర్ అతనే. ఆడిటర్కి మొత్తం తెలుస్తాయి సార్. అంటే ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నట్టు జనాలు షార్ట్ టర్మ్ మెమరీ అనుకోవాలి, ఏవైతే దోపిడీలు జరిగాయో ప్రీబీస్ గురించి నేను ఆడు అనుకున్నట్టు కట్టే నేను చెప్తున్నా. పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళు అపర మేధావులు, వాళ్ళు కొడితే దెబ్బెట్ట ఉంటుందో మొన్న 24 ఎలక్షన్లో చూశారు. అంటే మీరే మేధావులైనట్టు మీ ఆస్తులు అమ్మి ఇచ్చినట్లు ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి, ప్రజల సొమ్ము మీరు నాకేసి, మీరు నాకంగా మిగిలింది ప్రజలకు పంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలు గమనించారు, చదువుకున్న యువత గమనించారు. ఎప్పుడైనా రాజకీయాన్ని మలుపు తిప్పేది నేను ఒక మాట చెప్తానమ్మా, ఇంటలెక్చువల్స్ అని ఉంటారు. 12% నుంచి 15% ఓటు బ్యాంక్ ఉంటుంది. చేంజ్ చేసేస్తారు రాజకీయాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఇంటలెక్చువల్స్ ఎవరు సార్? టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, యూత్, ఎడ్యుకేటెడ్ యూత్, దీస్ ఆర్ పీపుల్ గవర్నమెంట్ వాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నీకు కూటమి ప్రభుత్వం 57% ఓట్లతో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి నియర్ బై 40% కాడ ఆగిపోవటానికి 17% వ్యత్యాసం ఉంది. అదే ఇంటలెక్చువల్ ఓట్ అంటాను. ఆ ఇంటలెక్చువల్స్ అన్నీ గమనిస్తూ ఉంటారు, బయటకు వచ్చి మాట్లాడరు. వాళ్ళ ప్రభావం ఓటింగ్ మీద బాగా పడుతుంది. అందువల్ల నీకు ఆ 17% అదే. ఆ ఇంటలెక్చువల్స్ ఈ గవర్నమెంట్ని ఉంచాలా దింపేయాలని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఏ రోజన్నా 1వ తేదీ వాడు మొఖానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చాడు. 1వ తేదీ గురువుల్ని
బ్రాందీ షాపులు కాడ పెట్టి బ్రాందీ అమ్మిచ్చాడు. ఇవన్నీ మర్చిపోయారా? తర్వాత 5 ఏళ్ల కాలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ఒక్క డిఎస్సి కూడా వేయలేదుగా, ఒక్క టీచర్ను కూడా ఉత్పత్తి చేయలేదుగా. అందువల్ల ప్రజలకి అంత అవివేకులేం కాదమ్మా. అంటే 37,500 రూపాయలు ఇచ్చి ఈడేదో రైతులకు ఒడగబెట్టినట్టు 90% ఉన్న డ్రిప్ కూడా రైతులకి ఇవ్వాలి. రైతులకి ఏం చెప్పాడు? అడిగినోడికల్లా ఉచిత బోర్లు అన్నారు, ఒక్క బోరు కూడా ఇలా. ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నాడు. 175 నియోజకవర్గాలు ఒక్క చోట పెట్టాల. అంటే ఈవెన్ ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల్లో కూడా పెట్టాల. అందువల్ల ఏంటంటే కన్నార్పకుండా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మిగిర్చి అందువల్ల ప్రజలు చెప్ప చేతిలో పెట్టబోతారు. అందువల్ల త్వరలో ఆయనకి జైల్లో చెప్పొస్తుంది సొత్తుపళ్ళు. ఐపీఎస్లకి వీళ్ళకి వచ్చింది నీ దాకా రాదా? కాకపోతే ఏంటంటే రాష్ట్రము నవనిర్మాణం జరుగుతుంటుంది కాబట్టి అంట్రస్ట్ ఏర్పడితే పెట్టుబడులు వెనక్కపోతాయి అని చెప్పి ఆల్రెడీ 8 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చింది. అవన్నీ శంకుస్థాపన చేసుకుంటుండ్రు. అందువల్ల ఈ ప్రక్రియ జరగాల. అంటే ఈయన నలపటం నిమిషం పని, జగన్మోహన్ రెడ్డిని ఒత్తటం నిమిషం పని. వాడేం వీరుడు కాదు, పోరుడు కాదు, వాడంత పిరికోడు ప్రపంచంలో మరొకరు లేడు. నిత్యం దినదినకండం 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టు బతుకుతున్నాడు. ఇప్పుడు వాడే భయస్తుడంట. నాకు భయం అయితే నా చుట్టూ పడుకోమన్నాడంట వాడు. మీ అందరికి భయం అయితే నా చుట్టూ పడుకోమన్నాడంట. అందువల్ల నిజమైనటువంటి ధైర్యస్తుడైతే కొట్లాడేవాడు. అందువల్ల ఏంటంటే అతను చాలా పిరికితనంగా, అతనికి ఏంటంటే ప్రాణభయంతో ఎప్పుడు చుట్టూ శత్రువులను ఏర్పాటు చేసుకున్నాడు అమ్మ. వ్యాపార రంగంలో రసల్ ఆల్కైమా కూడా అతను ప్రపంచవ్యాప్తంగా శత్రువులు చేసుకున్నాడు. కాబట్టి వ్యాపారస్తులందరినీ మోసం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ అతను భయపడేది తను చేసిన మోసం కోసం వ్యాపారస్తులను చాలా మందిని నిండా ముంచాడు. అవన్నీ చుట్టుముట్టుకుంటుండే. ఇంకోటి ఏంది, అవినీతి చుట్టుముట్టుకుంటుంది. నీతిమంతంగా చేస్తే కాకినాడ పోటీ అప్పటికప్పుడు వెనక్కి ఎందుకు రాసిచ్చండి చిన్నాయన కొడుక. కాకినాడ సెజ్జు నీతివంతంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటే చిన్నాయన కొడుకు వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి వెనక్కి ఎందుకు రాసిచ్చారు కేవీ రావుకి? వాటే వండర్ఫుల్ స్టోరీ. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒకటి ఉందమ్మా. ఇప్పుడు మీడియా అంటేనే సోషల్ మీడియాలో ఎవడికి వచ్చింది వాడు రాసుకుంటుండు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సంఘర్షణ ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ అయింది, ఛార్జ్ షీట్ రావాలా, ట్రయల్ రావాలా, ఈ శిక్షలు పడేది ఎప్పటికో. అంటే నువ్వెవడురా జడ్జిమెంట్ ఇయటానికి? అందువల్ల జడ్జిమెంట్ ఇవ్వాల్సింది జడ్జీలు. నీకేం సంబంధం? అంటే జడ్జిమెంట్ రాదని నువ్వు ఎలా జడ్జిమెంట్ చెప్తావు? అంటే న్యాయ వ్యవస్థని గ్రేట్ ఆంధ్ర పత్రిక అవమానించినట్లు లెక్క. పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తుల్ని జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేడు అన్న రీతిలో రాసుకొచ్చారు ఆ వార్త. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అసలు ఏమీ చేయలేదు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి బానిసల్లాగా, జగన్మోహన్ రెడ్డికి గులాంగిరిలాగా, జగన్మోహన్ రెడ్డికి చెంచాగిరి చేసేవాళ్ళలాగా రాశారు. అంత సినిమా లేదమ్మా. మీ జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది, ఇంకా బొమ్మ ఆడదు. ఇదంతా చూస్తుంటుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేస్తే గనుక ఎవరు పట్టుకోలేరు, పోలీసులు కూడా దాన్ని ప్రూవ్ చేయలేరు అని చెప్పకనే చెప్తున్నారా? లేదమ్మా, తప్పు. ఎందుకంటే ధనమదం ఎప్పుడు గెలిచిన సందర్భమే లేదు. ధనమదంతో ఎర్రవేగుతున్నాడు కొంతకాలం. ఇప్పుడు మే 6వ తేదీ ఏం జరగద్దు సొద్దురుగా. మే 6వ తేదీ వాళ్ళ అన్న గాలి జనార్దన్ రెడ్డి అని జడ్జిమెంట్ వస్తుంది. ఆ రోజు తేలిపోద్దిగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందా పనిచేయలేదు అనేది. మే 6వ తేదీ వాళ్ళ పెద్దన్న గాలి జనార్దన్ రెడ్డి జడ్జిమెంట్ వస్తుంది. దాంతో తెల్లం అయిపోతే వారు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా, గాలి జనార్దన్ రెడ్డి భవిష్యత్తు ఏమవద్దు, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా అదే అవ్వద్దు. మన జగన్మోహన్ రెడ్డి నవరంధ్రాల ప్రకారం కదా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మే 6వ తేదీ మేము జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి కోర్టు చెప్పింది కదా, ఆ రోజు చూద్దురు. గాలి జనార్దన్ రెడ్డికి ఏ గతి పట్టద్దు, జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పట్టకపోతుంది. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. నమస్కారం.